శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 20వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో వర్ష ఋతు వర్ణన ఎలా సాగుతున్నది అనేటువంటిది వ్యాస మహర్షుల వారు ఎంతో అద్భుతంగా అటు ఆధ్యాత్మికంగా గాని అటు భౌతికంగా గాని అనేకమైనటువంటి ఉపమానాలతో వర్ష ఋతువుని, వర్షాకాల సన్నివేశాలు, మనకి ప్రకృతిలో సహజంగా కనిపించే సన్నివేశాలని అతి రమణీయంగా చిత్రీకరించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి శ్లోకాల యొక్క అర్థాలని మనం గమనిద్దాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. ఈ 20వ అధ్యాయంలో నిన్నటి వరకు 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 9 నుంచి 15 వరకు నిన్నటి ప్రవచనంలో మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఉపమానాలు. 9వ శ్లోకంలో ఉన్న వేద విద్యార్థుల్ని కప్పలతో పోల్చారు వ్యాసులు వారు. వర్షాకాలం చదువులాగా గురువు గారి దగ్గర ఉంటే చదివే పద్ధతి వేరు, గురువు గారు పక్కన లేకపోతే చదివే తీరు వేరు. ఎలా ఉందయ్యా అంటే, అప్పటిదాకా మౌనంగా ఉన్నటువంటి కప్పలు ఒక్కసారి వర్షం పడేటప్పటికి బెకబెక బెకబెక అంటూ ఎలా అయితే అరుస్తూ ఉంటాయో, అలా గురువు గారు వస్తున్నారని తెలిసేటప్పటికి విద్యార్థులందరూ కూడా చక్కగా వేదాన్ని వల్లివేసినట్టుగా అలా ఉన్నదని చెప్పి వర్షాకాలం 9వ శ్లోకంలో వర్ణించారు. అలాగే నిగ్రహం లేనటువంటి పురుషుడి యొక్క సంపదలు గాని, బలం గాని, పరాక్రమాలు గాని ఇవన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. ఎట్లా అంటే క్షుద్ర నదుల వలె చిన్న చిన్న నదులు ఆ మహానదుల నుంచి దారి తప్పి అలా చిన్న చిన్న నదులుగా అలా అలా ప్రవహించేటువంటి నదులు ఆ వర్షాకాలంలోనే కట్టలు తెంచుకుని మరీ పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాకాలం అయిపోగానే ఎండిపోతూ ఉంటాయి, పనికిరావు, వ్యర్థం అయిపోతూ ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎలా అంటే సాధన లేకుండా నిగ్రహం లేనటువంటి, ఇంద్ర నిగ్రహం లేనటువంటి పురుషుడి యొక్క బలపరాక్రమాల వలె అంటూ వర్ణించారు 10వ శ్లోకం. 11వ శ్లోకంలోనేమన్నా భూమి అంతా కూడా సస్యశ్యామలంగా 3 రంగులతో అలరారుతుంది అంటూ ఆ రంగులకు కూడా మనకి సత్వరజస్తమో గుణ ప్రతీకలైనటువంటి రంగులుగా చెప్పడం జరిగింది. మనం ఎలా అంటే అది శ్రీరివ భూరభూ, ఒక మహారాజు యొక్క సర్వసంపదలతో కూడినటువంటి మహారాజు సైన్యంతో పోల్చారు అక్కడ. అలాగే 12వ శ్లోకంలోనేమన్నా అనేకమైనటువంటి సస్యములు, రైతులు అత్యద్భుతంగా ధనాన్ని ఆర్జించారు. చక్కగా సస్యశ్యామలంగా పండినటువంటి ఆ పంటలకి రైతులందరూ కూడా ధనవంతులయ్యారు. ఈ రైతులు చక్కగా ఆర్జించినటువంటి ధనాన్ని చూసి అసలైనటువంటి ధనవంతులందరూ కూడా అసూయ వెళ్ళగక్కారు అంటూ వర్ణించారు 12వ శ్లోకం. అలాగే 13వ శ్లోకంలోనే ఉన్న హరిని సేవించేటువంటి సాధకుడి యొక్క లక్షణం చెప్పారు. హరినే పట్టుకుని హరినే సేవించేటువంటి సాధకుడికి ఎవరికీ రానటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం ఏదైతే ఉంటుందో అది కలుగుతుంది అంటూ, కొత్తగా వచ్చినటువంటి వర్షధారాన్ని సేవించినటువంటి ఈ భూమి మీద అటు జలప్రాణులకి గాని, అలాగే స్థలం మీద ఉండేటువంటి పశుపక్షాదులు మొదలైనటువంటి వృక్ష జాతులన్నిటికీ కూడా ఏ విధంగా అయితే కొత్త ధనం ప్రవేశించిందో, అలా హరిని సేవించినటువంటి వాడి, హరి పాదాలని పట్టుకుని నిరంతరము పరమాత్మనే సేవించినటువంటి వాడికి బయట బహిస్సౌందర్యమే కాకుండా అంతఃసౌందర్యం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి 13వ శ్లోకంలో వర్ణించారు. ఇక 14, 15 శ్లోకాలలో అత్యద్భుతమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచారు స్వామి. అంటే సాధన ఎలా ఉండాలి,
సాధనలో గతి తప్పినటువంటి సాధకుడి యొక్క మనస్సు చంచలంగా ఉంటే ఎలా ఉంటుందో, వాయువుల చేత ప్రేరేపించబడినటువంటి ఆ సముద్రం యొక్క అలల తరంగాలని ఉదాహరణగా 14వ శ్లోకంలో చెప్పారు. అంటే వాయు ప్రకంపనల చేత అలల తరంగాలు అలా అల్లకల్లోలమైపోయి జడివానలకి అలా అలా ఇంకా బీభత్సమైపోతూ ఉంటే ఎలా ఉంటుందో, అలా విషయేంద్రియాల పట్ల అలా ఊగిసలాడేటువంటి సాధకుడి యొక్క మనస్సు అంత చంచలంగా ఉంటే ఇది పరిస్థితి ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పారు. మరి అసలైనటువంటి సాధకుడు, పరమాత్మనే నమ్మకున్నటువంటి సాధకుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో 15వ శ్లోకంలో చెప్పారు. ఎలా ఉంటుందంటే పర్వతంలా ఉంటుందిట. వర్షం రాని, తుఫాను రాని, పిడుగులు పడిని, ఉరుములు పడిని నిశ్చలంగా కదలకుండా ఉంటుందయ్యా యోగ సాధకుడైనటువంటి వాడిని. అందులో కూడా ఎవరిని? అదోక్షజ చేత సహా ఆ శ్రీహరిని చేతస్సులో నమ్ముకున్నటువంటి వాడు. మనం చెప్పుకున్నాం చిత్తవృత్తి నిరోధక యోగ అని చెప్పుకున్నాం. అటువంటి చిత్తంలో పరమాత్మనే నింపుకున్నటువంటి సాధకుడైనటువంటి వాడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే నిశ్చలంగా కదలకుండా పర్వతంలా ఉంటుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి వర్ణన చేసుకుంటూ వస్తున్నారు వ్యాసులు వారు. ఆ తర్వాత 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారా అంటే, మార్గా బభూవు సందిగ్ధాస్తృణైచ్ఛన్నాయ సంస్కృతా నాభ్యస్యమానాశ్రుతయో ద్విజైః కాలాహతా ఇవ. వర్షాకాలం వచ్చింది అంటే మనం నడిచేటువంటి దోవళ్ళు మనం ఎక్కువ ప్రయాణాలు చేయం వర్షాకాలం. పూర్వకాలంలో అన్ని మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్లో చూడండి అటు ఇటు బాగా ఎత్తుగా చెట్లు పెరుగుతాయి, ముళ్ళ కంపలు పెరుగుతాయి, గడ్డి పెరుగుతూ ఉంటుంది, మధ్యలో దోవ ఉంటుంది. మనం రోజు వెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి, బాటసారులు వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి. అదే వర్షాకాలంలో ఈ బాటసారులు కూడా వెళ్ళకపోతే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆ క్రమంగా ఉన్నటువంటి దారి కాస్త సన్నగా అయిపోయి ఇంకాస్త సన్నగా అయిపోయి ఆ చివరికి ఆ ఉన్న మార్గం కూడా ముళ్ళ కంపలతో, గడ్డి గేలాలతో, చెట్లతో రకరకాలుగా మొత్తం అంతా పూర్తిగా నిండిపోయి దారి తెలియకుండా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎటు వెళ్ళాలో తెలియదు. ఇదే మార్గం అదే మార్గం తెలియదు. వర్షాకాలంలో మార్గాలన్నీ అలా అయినాయి. మార్గా బభూవు సందిగ్ధా. సందిగ్ధ ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా సందిగ్ధపరంగా సందేహావస్థలో పడేట్టుగా ఆలోచింపజేసేట్టుగా ఉన్నాయట. అవును మార్గం ఇదే ఇదే, అది వరకు ఇటు ఉండాలి, నేను ఇటే వెళ్ళినట్టు గుర్తే అన్నట్టుగా ఉన్నాయట. ఎలా అంటే తృణైచ్ఛన్నాహ్య సంస్కృతా. తృణములతో, గడ్డి పిచ్చి మొక్కలతో విపరీతంగా పెరిగి పెరిగి అసంస్కృతా, సంస్కరించబడినటువంటి విధంగా ఉన్నాయట మార్గాలన్నీ కూడా. వర్షాకాలంలో సహజం అది. ఎప్పుడు వెళ్లే మార్గం అయితే గనక పర్వాలా. కానీ మట్టి రోడ్లలో కొన్ని కొన్ని పొలాల్లో చూడండి గుబురుగా పెరిగి మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇది ఎంత సహజమైనటువంటి రీతిలో వ్యాసులు వర్ణించారంటే, అభ్యాసం లేనటువంటి వేద విద్య వలన ఆ విద్యార్థి పొందేటువంటి అవస్థలాగా ఉంది. నాభ్యస్యమానాశ్రుతయో ద్విజైః కాలాహత ఇవ. ద్విజైః అంటే బ్రాహ్మణుల చేత నిత్యము వేదాభ్యాసం అనేటువంటిది జరుగుతూ ఉండాలి. దాన్నే స్వాధ్యాయ ప్రవచనం అంటారు. స్వ అధ్యాయం. నిత్యము వాళ్ళు వేదాభ్యాసాన్ని నిత్యము పఠిస్తూ ఉండాలి. ఒక్క అమావాస్య, పౌర్ణమి, పాడ్యమి తప్ప మిగతా రోజులన్నీ కూడా వేద విద్య సాగుతూనే ఉండాలి. కానీ వేద విద్యని అలా నిరంతరము సాధన చెయ్యకపోతే ఏంటి పరిస్థితి అంటే, వీడి పరిస్థితి కూడా అదిగో అట్లా మార్గము కనిపించక అగమ్య గోచరంగా ఉంటుంది వేద విద్య అనేటువంటిది. నాభ్యస్యమాన అభ్యస్యమాన, అభ్యాసం చెయ్యనటువంటి, వేదములని అభ్యాసం చెయ్యనటువంటి బ్రాహ్మణోత్తముడి యొక్క పరిస్థితి లాగా ఉంది. గురువుగారి దగ్గరికి వెళ్ళాం, అన్ని చెప్పించుకున్నాం. ఎవరో ఎందుకు, నేనే చెప్పించుకుంటున్నా సంవత్సరం నుంచి. అన్ని చక్కగా స్తోత్రాలన్నీ నేర్చుకుంటున్నాం వేద విద్యని. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో నెలకోసారి వెళ్ళవలసి వస్తుంది. గురువుగారు సరస్వతి సూక్తం ప్రారంభించారు, 4 రోజులు పాఠం చెప్పారు, తర్వాత 2 నెలలు గ్యాప్ వచ్చింది. ఏమిటి ఆ పరిస్థితి? ఇంకా ఇదే పరిస్థితి. ఎవరినో ఉదాహరించక్కల్లా, నాకు నేనే ఉదాహరణ. ఇప్పుడు ఆ సూక్తం గురించి పరిస్థితి ఏమిటి? ఎలా అంటే
అగమ్య గోచరమై కాలాహత ఇవ. కాబట్టి గురువు గారు చెప్పకపోయినా దాన్ని ఇంట్లో కూర్చుని క్షుణ్ణంగా వల్ల వేసుకుంటూ నిరంతరం అభ్యాసం చేసుకుంటూ వీలైతే సమయ సందర్భాన్ని బట్టి 4 సార్లు ఆ దేవుడి ముందు కూర్చుని మనం ప్రవచనం చేసుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ మార్గం సుగమం అవుతుంది, సులభం అవుతుంది. లేకపోతే చదవటం రాదు. మళ్ళీ గురువు గారు పిలిచి ఏదా అబ్బాయి చదువు ఒకసారి సూత్రం మొదలు పెట్టంటే మొదటి 2 లైన్లు వస్తాయి, తర్వాత రాదు, సూక్తం అంతా రాదు. పోనీ వచ్చింది, తప్పులు పోతాయి, తప్పులు పోయినాయి, తర్వాత మళ్ళీ దాని అర్థం తెలియదు. ఒకవేళ అర్థం తెలిసిన ప్రయోగం తెలియదు. ఇప్పటికీ కూడా మనం సంధ్యావందనం చేస్తున్నాం, సంధ్యావందనం ఎన్ని తప్పులు చెప్తున్నాం. అదే సంధ్యావందనాన్ని 1 సంవత్సరం చేయకుండా పక్కన పెట్టేస్తే 2వ సంవత్సరానికి ఆ సంధ్యావందనంలో ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్ని సందేహాలు వస్తాయి. ఆచమనం, ఇప్పుడు నీళ్లు ఆచమనం చేయాలా, నెత్తిని చల్లుకోవాలా, ఇదే సందేహం. అట్లా ఉంటుందయ్యా పరిస్థితి. వర్షాకాలంలో అలా మార్గాలన్నీ కూడా అలా పిచ్చి మొక్కలతో అలా అసంస్కృత అన్నారు, సంస్కరించబడినటువంటి విధంగా ఉన్నాయి. అలాగే లోకబంధుషు మేఘేషు విద్యుతశ్చల సౌహృదా స్థైర్యం న చక్రు కామిన్య పురుషేషు గుణిష్వివ. ఇక్కడ మేఘాలని ఉత్తమ పురుషులతో పోలిక చెప్పారు. లోకబంధుషు మేఘేషు, మేఘాలు ఎప్పుడు కూడా పరోపకార బుద్ధి కలిగినటువంటి, పర ఉపకార బుద్ధి, చక్కటి నీటిని వర్షిస్తూ ఉంటాయి. ఎక్కడ కురవాలో అక్కడ కురుస్తాయి. అదొక పెద్ద సైన్స్. వాటికి ఎక్కడ కురవాలో తెలియదు, కానీ అలా గాలి చేత ప్రకంపలించబడుతూ ఉంటాయి. కింద ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని బట్టి అక్కడ చెట్లు, చేమలు, తేమ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువగా ఉందో, ఎక్కడ ఎటువంటి మేఘం వేళాలో అక్కడికి వెళ్తుంది, కరెక్ట్ గా అక్కడ కురుస్తుంది. ఇది పెద్ద సైన్స్, దాని మీద టెక్నాలజీ. ఈ మేఘాలలో కూడా రకరకాల మేఘాలు ఉంటాయి. కావ్యాలు చదివితే అవన్నీ తెలుస్తుంటాయి. అట్లాంటి జీవనాధారమైనటువంటి జలాలని కురిపించేటువంటి మేఘాలు, ఉత్తమమైనటువంటి మేఘాలు, లోకబంధుషు మేఘేషు. అట్లాంటి మేఘాల పట్ల విద్యుత చల సౌహృత, విద్యుత్, ఆ మేఘాలలో ఉండేటువంటి విద్యుత్ ఏమిటి? మెరుపులు. ఆ మెరుపు తీగలు చల సౌహృత, చంచలమైనటువంటి మనస్సుతో మేఘాలను సరిగ్గా సేవించవు. ఎంతకాలం ఉంటాయండి? ఈ మేఘంలో తళుకుమని ఒకసారి మెరుస్తుంది ఆ మెరుపు తీగ, మళ్ళీ పక్కకి వెళ్ళి పక్క మేఘం మీద ఒకసారి మెరుస్తుంది, మళ్ళీ ఇంకో మేఘం దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ మెరుస్తుంది. అట్లా ఈ విద్యుత్ అనేటువంటిది చల సౌహృత, చంచలమైనటువంటి హృదయం కలిగినటువంటివై ఒక్కొక్క మేఘంలో కాసేపు, మరో మేఘంలో ఇంకాసేపు, మరో మేఘంలో అలా కనురెప్ప వాల్చి తెరిచి ఆ క్షణకాలం, త్రుటి కాలంలో అలా మెరిసి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని ఎలా వర్ణిస్తున్నారంటే స్థైర్యం న చక్రు కామిన్య, పుణ్యాత్ములైనటువంటి పురుషులు ఉన్నప్పటికీ కూడా లోకంలో భోగ స్త్రీలు, భోగిని స్త్రీలు, వేశ్యలు ఇలా అయితే ఈ పురుషుల పట్ల అనురాగము, ఆత్మీయత ప్రదర్శించకుండా వేరొక పురుషుణ్ణి ఆశ్రయిస్తారో అలా ఉన్నాయిట ఈ తీగలు, విద్యుత్ తీగలు. స్థైర్యం న చక్రు కామిన్య, కామిని స్త్రీలు, భోగ స్త్రీలు, పురుషేషు గుణిష్వివ, గుణవంతులైనటువంటి పురుషులు ఉన్నప్పటికీ కూడా, అబ్బో గుణవంతుడా, పురుషుడు గుణవంతుడైన, అబ్బో ఎన్నో గుణాలు ఉన్నాయి, వారిలో దాన గుణం ఉంది, దాతృత్వం ఉంది, కరుణ ఉంది, అన్ని రకాల గుణాలు ఉన్నప్పటికీ కూడా, స్థైర్య వీర్య పరాక్రమాలు ఉన్నప్పటికీ కూడా, గుణాన్వితుడైనటువంటి పురుషుడు ఉన్నప్పటికీ కూడా ఈ కామినీ స్త్రీలు ఏ విధంగా అయితే అతడి గుణాలని చూడరో, మరొక పురుషుణ్ణి ఆశ్రయించి ఎలా అయితే వెళ్ళిపోతూ ఉంటారో, అలా ఈ మెరుపులు, విద్యుత్ తీగలు అనేటువంటివి, మేఘాలలో ఉండేటువంటి విద్యుత్ తీగలు, ఆ మేఘాలు ఆశ్రయింపదగినవి అయినప్పటికీ కూడా చక్కటి జలధారాన్ని ధరించి అలా జీవనాధారాన్ని, పరోపకార సేవ చేస్తున్నప్పటికీ కూడా ఈ తీగలు అనేవి ఏం చేస్తున్నాయి? ఇతన్ని అంటిపెట్టుకుని ఉంటున్నాయా? అబ్బే లేదు, మరొక చోట మరొక చోట మరొక చోట అది వెళ్ళిపోతుంది అని వర్ణిస్తున్నారు వ్యాసుడు. అంటే ఆ వర్షాకాలంలో ఆ మేఘాలలో ఆ మెరుపులు ఆ త్రుటి కాలంలో ఉన్నాయని చెప్పడం అంతరార్థం. దాన్ని ఎంత సుందరంగా తీసుకొచ్చారో వ్యాసుడు వారు తీసుకెళ్ళారు. అలాగే ధనుర్వియతి మాహేంద్రం నిర్గుణం చ గుణిన్యభాత్,
వ్యక్తే గుణ వ్యతికరే గుణవాన్ పురుషో యథా. ఇంద్రధనస్సుని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎట్లాంటి ఇంద్రధనస్సు అంటే ఇంద్రధనస్సులో పరమాత్మని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఇంద్రధనస్సు పరమాత్మ. ఆ ఇంద్రధనస్సుకి ఉన్నటువంటి ఆ వింటి నారి ఏదైతే ఉంటుందో ఆ వింటి నారి త్రిగుణాలకి అధీనమైపోయినటువంటి జీవాత్మ పరమాత్మ. ధనుర్వియతి మాహేంద్రం. మాహేంద్రం ధను అంటే ఇంద్రుని యొక్క ధనస్సు. నిర్గుణం చ గుణిన్యభాత్. నిర్గుణం చ గుణిన్యభాత్. గుణవంతుడు నిర్గుణుడు. పరమాత్మ ఏమన్నా ఎట్లాంటి వాడంటే నిర్గుణ స్వరూపుడు. అట్లాంటి నిర్గుణ స్వరూపమైనటువంటి ఆ విష్ణుమూర్తి సామాన్యమైనటువంటి బాలకుడిలాగా త్రిగుణాలని ధరించి అందరిలో కలిసిపోయి సామాన్య గోపాలకుల మధ్యలో అలా చరిస్తూ ఉన్నాడు బాలకృష్ణుడి రూపంలో. ఆయన గుణాతీతుడైనటువంటి, చూడటానికి ఎలా ఉన్నాడంటే సామాన్య బాలకుడిలా కనిపిస్తున్నాడు. అంటే త్రిగుణాలకి లొంగినటువంటి సామాన్య బాలకుడి వలె కనిపిస్తున్నాడు. గుణిన్యపి, నిర్గుణిన్యపి. అయితే ఇక్కడ గుణము అంటే మనం తీసుకుంటున్నది ఏంటంటే ఆ మనిషి యొక్క త్రిగుణములు అని తీసుకుంటుంది. దీనికి ఇంకొక విశేషమైన అర్థం ఏంటంటే గుణము అంటే వింటి నారిని గుణము అంటారు సంస్కృతంలో. ధనస్సుకి కట్టినటువంటి నారి ఏదైతే ఉంటుందో దాన్ని గుణము అంటారు. రాజులు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ వింటి నారి తెగిపోతే మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ తీసి కట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ కొత్తవి కట్టుకుంటారు, దానికి సిద్ధంగా ఉంటాయి. అంత సమయం లేకపోతే ఇంకో ధనస్సు తీసుకుంటారు, ఇంకో ధనస్సు తీసుకుని యుద్ధం చేసేస్తుంటారు. ఆ వింటి తాడిని కూడా కొట్టడం యోధుల వంతు. వ్యక్తే గుణ వ్యతికరే గుణవాన్ పురుషో యథ. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఆ ఇంద్రధనస్సు ఎలా ఉందయ్యా ఆకాశంలో కనిపిస్తున్న ఇంద్రధనస్సు అంటే, ఇంద్రధనస్సుకి వింటి నారి కనిపిస్తుందంటే ఎప్పుడన్నా? ధనస్సు కనిపిస్తుంది కానీ నారి కనిపిస్తుందా? వింటి నారి కనిపించదు. కాబట్టి ఆ ఇంద్రధనస్సు ఎలా ఉందంటే మేఘాలు అలా ఇటు అటు వస్తున్నప్పటికీ కూడా, మేఘ గర్జనలతో, ఉరుములతో, పిడుగులతో ఏ విధమైనటువంటి మనసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, అంటే త్రిగుణాల వైపు మరల్చడానికి సాధకుడిని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, ఈ జీవాత్మని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నేను నిర్గుణ స్వరూపమే, గుణాతీతమే, గుణ అతీతమే. గుణము అంటే అల్లెతాదు. నేను గుణాతీతమైనటువంటి ధనస్సుని అని పరమాత్మ చెప్పినట్టుగా ఉంది ఆ ఇంద్రధనస్సు. గుణము అంటే అల్లెతాడు. మేఘాలు ఏం చేస్తుంటాయి? మెల్లమెల్లగా ఆ ఉరుములు పిడుగులతో వర్షాలు పిడిపించేసి ఆ ఇంద్రధనస్సును పోగొట్టడానికి, చల్లాచెదరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయినా సరే వింటి నారి లేదు, గుణం లేదు. గుణం లేనటువంటి నిర్గుణ స్వరూపిణి నేను అని పరమాత్మ చెప్పినట్టుగా ఉంది ఆ వింటి నారి లేనటువంటి ఇంద్రధనస్సు. అర్జునుడి ధనస్సు మీకు అందరికీ తెలుసు, గాంధీవం. విశేషమైనటువంటి ధనస్సు. ఏ ధనస్సుకి లేనటువంటి విశేషత ఆ గాంధీవానికి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? అది మిగతా వాళ్ళు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా యుద్ధంలో ఎన్నోసార్లు ఆ ధనస్సు విరిగిపోవడం, పక్కన పడిపోవడం, మరొక ధనస్సు చేపట్టడం మామూలే. కానీ అర్జునుడి యొక్క గాంధీవానికి వింటి నారి గనక ఒకవేళ తెగిపోయింది అంటే దానంతటా అదే వచ్చి ముడిపడిపోతుంది. ఆటోమేటిక్ సిస్టమ్. అంత అత్యద్భుతమైనటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నటువంటి ధనస్సుని, గాంధీవాన్ని చేత ధరించినటువంటి వాడు విజయుడు అర్జునుడు. ఆయన పరమాత్మ పక్కన ఉన్నాడు. దానంతట అదే అట్లా వచ్చేస్తుంది, పైన ఆ ధనస్సుకి కింద పైన ఎడ్జెస్ కలిసిపోతాయి. అట్లా అద్భుతమైనటువంటి అర్థాన్ని దీంతో ప్రతిపాదించారు ఇంద్రధనస్సు అనేటువంటి వంకతో. తర్వాత నరరాజోడు పశ్చన్న స్వజోత్స్నా రాజితైర్ఘనై అహం అహం మత్వా భాసితయా స్వభాసా పురుషో యథా. నరరాజ, ఇక్కడ నరరాజ ఉడుపశ్చన్న అనేటువంటి చదవాలి, కానీ ఈ రెండు పదాలు కలపమాకండి. నర రాజ అని చదవమాకండి. రరాజ అనేటువంటి వేరే పదం. రరాజ అంటే భాషిల్లుట, ప్రకాశించుట, రాజిల్లుట అన్నట్టు. నరరాజ ప్రకాశించటం, వేదుట.
ఎవరయ్యా అంటే చంద్రుడు. వర్షాకాలంలో చంద్రుడు ప్రకాశించడం లేదు. పూర్వ శ్లోకాలలో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మేఘాలు అడ్డొచ్చాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు కూడా ప్రకాశించడం లేదు. వాటి వాటి యొక్క తేజస్సు, ఆ తేజస్సుకి వాటి కాంతికి ఈ మేఘాలు అడ్డొచ్చేస్తున్నాయి. ఘనమైనటువంటి మేఘాలు అడ్డొస్తున్నాయి. నరరాజోడు పశ్చన్న స్వజ్యోత్స్న రాజితైర్ఘనై, స్వజ్యోత్స్న రాజితైర్ఘనై. ఎలా ఉందయ్యా అంటే చంద్రుడు మేఘం చేత కప్పబడినట్టుగా, కప్పబడితే ఎలా ఉంటుంది అనేటువంటి వర్ణిస్తున్నారు. ఎలా ఉందయ్యా అనేది సెకండ్ లైన్ లో మనకి కవి చక్కటి ఉపమానం చెప్తున్నారు. అహంకారాది మొదలైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో, అహంకారము, మమకారము మొదలైనటువంటి గుణాల చేత ఆత్మజ్ఞానం కప్పబడిపోయినటువంటి సాధకుల్లాగా ఉన్నట్టు చంద్రుడు అక్కడ. అహం మత్వా భాసితయా స్వభాస పురుషో యథ, స్వభాస పురుషో యథ. ఇక్కడ పురుషుడు అంటే సాధకుడు అనొచ్చు, పరమాత్మ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. స్వభాస పురుషో యథ అంటే ఆత్మభావం, ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపం తెలుసుకోగలిగినప్పటికీ కూడా అహంకారాది, మమకారాది మొదలైనటువంటి గుణాలు ఉన్నటువంటి వాడు. అహమ్మత్వా, అహంకారాది, మమకారాది గుణాల చేత నభాసితయా పురుషోయత, భాషించలేనటువంటి పురుషుడు వలె, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి పురుషుడు వలె, సాధకుడి వలె అలా చంద్రుడు ఈ మేఘాల చేత ఉన్నాడయ్యా. అంటే చంద్రుడు ఎట్లాంటి వాడయ్య అంటే ఆత్మజ్ఞానం, ప్రకాశవంతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగిన స్వరూపం చంద్రుడు. ఇక్కడ అహంకారం ఎవరయ్య అంటే మేఘాలు అడ్డొస్తూ ఉన్నాయి, పొరలు అడ్డొస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా మేఘాలనే ఉన్న అత్యద్భుతమైనటువంటి స్థాయిలో సజ్జనుడిగా, సత్పురుషుడిగా, పరోపకార గుణాలు కలిగిన వాడిగా వర్ణించినటువంటి వ్యాసుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మేఘుణ్ణి ఒక స్థాయి దిగజార్చారు. అహంకార మమకారాదులు అనేటువంటి ఈ మాలిన్యాలు అనేటువంటివి అడ్డు రావడం చేత ఆత్మస్వరూపం అనేది బయటపడదు. నరరాజోడు పశ్చన్న ఉడుపహ, ఆ చంద్రుడు ఎలా అయితే చన్నహ అలా నిబురు కప్పి నిప్పులాగా ఆ మేఘాల పంక్తుల చేత అడ్డంగా తన యొక్క కాంతిని వెలుబుచ్చలేడు, ప్రకాశింప చెయ్యలేడు, కేవలం ఘనై దట్టమైనటువంటి మేఘాల అడ్డు వలన. అట్లా మనలో కూడా సాధకుడు ఎంత ప్రయత్నించినా కూడా అహంకారము, మమకారము, నేను 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 అనేటువంటి ఇవే కాదు, ఇంకా ఎన్నో విషయ ఆకర్షణలు అనేటువంటివి మనల్ని అడ్డు అలా పొరలు కమ్మేసినట్టుగా కమ్మేస్తున్నాయి, మేఘాలు కమ్మినట్టుగా. వీటి నుంచి సాధకుడైనటువంటి వాడు బయటికి రావాలంటే ఎంత సాధన ఉండాలి? ఈ 19వ శ్లోకంలో ఇంకా యోగ సాధకులైనటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక దాన్ని అంటారు ఒక సీడ్, ఒక విత్తనం అందించారు వ్యాసులు. అంటే దాని అంటే షట్చక్రాలని దాటుకుంటూ అలా సహస్రారం దాకా వెళ్ళేటువంటి సాధకుడైనటువంటి వాడికి చివరి క్షణంలో అక్కడ ఒక్కసారిగా ఆ పాము నోట్లో పడి చిట్ట చివరికి పాముల పటంలోంచి కిందకి జారిపోయినట్టుగా, మనకి పూర్వకాలంలో పాములు ఇది గవ్వలాట ఆడుతూ ఉంటాం. పైదాకా ఎక్కుతాం, నిచ్చెనలు ఎక్కుతాం, పడగలు పాముల నోట్లో పడతాం, మళ్ళీ నిచ్చెనలు ఎక్కుతాం, మళ్ళీ అనేక సాధనల ద్వారా మళ్ళీ పైదాకా వెళ్తాం. అమ్మాయి ఇంకేముంది, వచ్చేసాం, పై వరుసకు వచ్చేసాం కదా అనుకుంటాం. చివరికి ఆ పాము నోట్లో పడి మొత్తం మొదటి గడిలోకి వస్తాం. అట్లా సాధకుడైనటువంటి వాడు షట్చక్రాలని సాధన చేసి చేసి యోగ సాధన చేసి చిట్ట చివరికి సహస్రార కమలం దగ్గర ఉండేటువంటి అమృతం అనేటువంటి రసాన్ని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా భ్రష్టుడైపోయి కింద పడిపోయినట్టుగా ఎట్లా ఉంటుందో అలా ఉందని చెప్పడం దీంట్లో ఉన్న అంతరార్థం. ఎందుకంటే ఈ చంద్రుడి గురించి వచ్చినప్పుడు చంద్రుడు సహస్రార కమలానికి ప్రధానమైన సంకేతం. అక్కడ అమ్మవారు ఉంటుంది. ఎందుకని చెప్తున్నారంటే చంద్రుడిలోనే అమృతం ఉంది. ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి అమృతాన్ని అందుకోవడానికి సాధకుడు పైకి వస్తారు. వచ్చినప్పుడు చివరికి ఈ అహంకార మమకారాదుల వలన, అనేకమైనటువంటి వ్యసనాల వలన ఏదైనా పొరపాటును కనుక దిగజారాడంటే, పతనమయ్యాడంటే ఇక భ్రష్టుడైపోయాడు. ఈ విధంగా ఉంటుందని చెప్పడం దీంట్లో మరొక రకమైనటువంటి కోణంలో ఆలోచిస్తే తెలుసుకోవచ్చు. అలాగే 20వ శ్లోకంలో ఇక వర్ణిస్తున్నారు మేఘాలు.
మేఘాగమోత్సవా హృష్టా ప్రత్యనందం శిఖండినః గృహేషు తప్తా నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే. అచ్యుత జనాగమే గృహేషు. వర్షం రాగానే మేఘాలను చూడంగానే శిఖండిన. శిఖండిన అంటే నెమళ్ళు. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసి హాయిగా కేరింతలు కొడుతూ ఆనందంగా ఉన్నాయి. ఎప్పుడు? మేఘాగమోత్సవ, మేఘ ఆగమ ఉత్సవ, పండగ చేసుకుంటున్నాయి, ఉత్సవాలు చేసుకుంటున్నట్టు. ఒక్కసారి మేఘాలు రాగానే అప్పటిదాకా ఎలా ఉన్నాయి నెమళ్ళు? బిక్కు బిక్కుమంటూ ఉసూరుమంటూ వేసవి కాలంలో మంచినీళ్ళు కూడా తాగడానికి లేకుండా ఉసూరుమంటూ అలా ఎండిపోయినటువంటి వృక్షాల్లాగా అయిపోయి జీవరాశి ఎలా ఉంటుంది వేసవి కాలం? ఆ వేసవి కాలం అలా కష్టాలు పడి 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 అయ్యో అయ్యో అని ఆ నీటి జలధారల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి ఆ వర్షాకాలం రాగానే, మేఘం రాగానే హృష్ట, ఆనందం అని పెట్టొచ్చు కదా అక్కడ. హృష్ట అని ఎందుకు పెట్టారు? హృ అనే పదానికి అర్థం హృదయము అని అర్థం. హృదయము నుండి ఉప్పొంగినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని హృష్ట అని చెప్పాలి. మనసులో కలిగేటువంటి అత్యద్భుతమైన ఆనందం. అటువంటి ఆనందంతో నెమళ్ళు ప్రత్యనందత్సిఖండిన, ప్రతి అనందత్సిఖండిన, అత్యద్భుతమైనటువంటి ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతుంటే ఎలా ఉందయ్యా అంటే గృహేషు తప్త నిర్విణ్ణ, గృహస్థులైనటువంటి వాళ్ళు ఆ గృహస్థంలో ఆ సంసార భవబంధాలలో తపించిపోయి తప్త పరితపించిపోయి ఆ కష్టాలు భరించలేక నిర్విణ్ణ, నిరాశలు నిరాశులైపోయి ఏ ఆధారము లేక బిక్కు బిక్కుమంటూ వర్షాకాలానికి ఎండిపోయినటువంటి వృక్షాలు. ఎవరు? గృహేషు, గృహ యజమానులు, గృహస్థు. బ్రహ్మచర్యాశ్రమం హాయిగా జీవించారు, బానే ఉంది. ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ప్రవేశించారో ఆ సంసార భవబంధాలు, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి చేయవలసినటువంటి విధులు, పితృసేవ, మాతాపితృసేవ, అనేకమైనటువంటి విధంగా చేసుకోవాల్సినటువంటి తీర్చవలసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, దైవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, అతిథి రుణం, ఇవన్నీ గృహస్థుడికి ఉండవలసినటువంటివి. ఈ బాధ్యతల్లో పాపం ఎలా అయిపోయారు? పాపం తప్తాహ, తపించిపోతున్నారు, వాళ్ళు అల్లల్లాడిపోతున్నారు. అలా గృహ యజమానులు పరితపించిపోయి అనేక కష్టాల్లో అలా కొట్టుకుంటూ ఏదో అలా ఈదుతూ 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 ఉన్నటువంటి ఆ భవబంధాల నుంచి, సాగరం నుంచి యథా అచ్యుత జనాగమే, అచ్యుత జన ఆగమే. అచ్యుత జనులు అంటే హరిని సేవించినటువంటి హరిభక్తులైనటువంటి వాళ్ళు, సాధువులు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు అలా వచ్చి గృహాన్ని పావనం చేయంగానే వాళ్ళలో వచ్చేటువంటి ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందో, అలా వర్షాకాలంలో మేఘాలు చూడంగానే నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయట. ఎలా ఉందయ్య అంటే సాధుజనుల యొక్క సాంగత్యం వలన గృహస్థులకి కలిగేటువంటి ఆనందం ఎంతో అట్లా ఉంది అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అచ్యుత జనాగమే అనే పదం. మామూలు జనులు కూడా కాదు, సాధు సాంగత్యంలో కూడా మించినటువంటిది ఇది. సజ్జన సాంగత్యంతోనే మనకి మోక్షం కలుగుతుంది. శంకరాచార్య వారు చెప్పినట్టుగా సత్సంగత్వే నిస్సంగత్వం. అంతకంటే మించినటువంటి జనులు ఎవరయ్యా అంటే భాగవతోత్తములు, పరమ భాగవతోత్తములు. అచ్యుత జనాగమే, లేకపోతే జనాగమే అని పెట్టేవారే వ్యాసులు వారు, లేకపోతే అతిథులు వస్తే అని పెట్టేవాళ్ళు. అతిథి సేవ, భగవత్ సేవ. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మామూలు అతిథులు కాదండు, అచ్యుత జనులు. అచ్యుతుడంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. విడిచిపెట్టడు. చ్యుత అన్న విడిచిపెట్టేవాడు కాదు. మోక్షం వచ్చేదాకా ఎవరైతే ఆయన్ని పాదపద్మాలని పట్టుకుంటారో వాళ్ళని మోక్షం వచ్చేదాకా విడిచిపెట్టినటువంటి వాడు అచ్యుతుడు. చ్యుత అన్న విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పాదాలు పట్టుకుంటే ఎక్కడికైనా తీసుకుంటాడు హాయిగా ఆయనతో పాటు. యథా అచ్యుత జనాగమ, అట్లాంటి పరమాత్ముని యొక్క శరణు వేడినటువంటి భక్తుల యొక్క రాకతో గృహస్థుల జీవితాలు ఏ విధంగా మారతాయో ఆ విధంగా ఉందయ్యా ఆ కుచేలుడి పరిస్థితి. ఏమైంది? ఎంత ఆ సంసార భవబంధాల్లో ఎంత పాకులాడిపోయాడు పాపం. కానీ హరిభక్తి 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 అలా ఓ గుప్పిడి ఇచ్చేటప్పటికి మొత్తం అంతా ఆయన జీవితమే మారిపోయింది. అలా అద్భుతంగా మారిపోయింది. అట్లా అచ్యుతుడు వచ్చినా, అచ్యుత జనులు వచ్చినా కూడా ఏ భేదము ఉండదు. అట్లా గృహస్థులైనటువంటి వాళ్ళు హాయిగా ఆహ్లాదంగా గడుపుతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో ఏముంది, భార్యాభర్త కొట్టుకోవడమేగా.
ఆ భార్య మొహం చూసి భర్త మొహం చూసి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కబుర్లలో మధ్యలో గొడవలు. అదే సమయంలో ఎవరైనా గృహస్థుని ఇంటికి ఎవరైనా అతిథి కానీ పెద్ద కానీ ఓ సత్సంగంగా మంచి పెద్ద వాళ్ళు వస్తే వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటూ వారికి సేవలు చేస్తూ తరిస్తారండి. అది వర్ణించాలి. ఆ తర్వాత పీత్వాపః పాదపాః పద్భిరాసన్ నానాత్మమూర్తయః. పీత్వాపః పాదపాః పద్భిరాసన్ నానాత్మమూర్తయః. ప్రాక్షామాస్తపసా శ్రాంతా యథా కామానుసేవయా. యథా ప్రాక్షామాస్ ప్రాక్షామాస్తపసా శ్రాంతా. తపస్సు చేత బాగా అలసిపోయి ఎంతో కష్టపడి అటు పంచాగ్నుల మధ్యలోనూ ఎండనక వాననక పగలనక రాత్రనక కృంగి కృషించి క్షీణించిపోయి శరీరాన్ని కృషింపజేసుకుని తపస్సు చేసినటువంటి వారు చివరికి భగవత్ సాక్షాత్కారం కలిగి భగవత్ అనుగ్రహంతో వాళ్ళు కోరినటువంటి కోరికలు పొందిన తర్వాత యథా కామానుసేవయే. ఏ విధంగా అయితే సంతోషంగా జీవిస్తారో, అంటే వాళ్ళ యొక్క కోరిక తీరంగానే మళ్ళీ చక్కగా బలం పొందుతారు, మానసిక ప్రశాంతత కలుగుతుంది, శారీరక దేహదార్ఢ్యం కలుగుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, లక్ష్యం నెరవేరుతుంది, వాళ్ళ వల్ల జగత్ కళ్యాణమే కలుగుతూ ఉంటుంది. అట్లా ఇక్కడ దేన్ని వర్ణిస్తున్నారు? పీత్వాప పాదపాపద్భిరాసన్ నానాత్మమూర్తయ. అట్లా వృక్షములు మొదలైనటువంటివన్నీ, భూమి మీద నివసించినటువంటి పశుపక్షాదులు, వృక్షములు మొదలైనటువంటివన్నీ కూడా ఆ మేఘుడు వర్షించినటువంటి ఆ జలములని స్వీకరించి ఇప్పటిదాకా ఎలా ఉన్నారంటే క్షీణించిపోయి కృషించిపోయి తపస్సు చేసినటువంటి సాధకుల్లాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎండలకి. ఒక్కసారి వర్షం వచ్చేటప్పటికి పరమాత్ముడు కరుణించాడా అని చెప్పి ఆనంద పరవశులైపోయి అవన్నీ కూడా ఆ పాదపములన్నీ, పాదప అనే పదానికి అర్థం పాదములతో నీళ్లు తాగే వాటిని పాదపములు అంటారు. వేళ్లతో నీళ్లు తాగే. పీత్వాపహ, పీత్వాపహ అనే పదాన్ని విడ తీసుకుంటే పీత్వా ప్లస్ ఆపహ, పీత్వాపహ. అట్లా పీత్వాప పాదపా పద్భిః. పద్భిః అంటే పాదాలతో నీళ్లు తాగినటువంటి ఆ వృక్షములు మొదలైనటువంటివన్నీ కూడా ఏ విధంగా నానా ఆత్మమూర్తయః చక్కగా చిగురించి ఫలించి పుష్పించి అనేక రకాలుగా ఆనందంగా ఎలా అయితే వికసించి చూడ చక్కగా కన్నుల్ని ఆనంద పరవశుల్ని చేస్తున్నాయో, ఇట్లా తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడు కూడా ఆ తపస్సు ఫలించిన తర్వాత ఆ విధంగా ఉంటారయ్యను అని చెప్పి వర్ణించారు 21వ శ్లోకంలో. ఆ తర్వాత 22వ శ్లోకం నుంచి మనం రేపు మళ్ళీ ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేయ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరం. హరి ఓం. మొత్తం 4 రకాలైనటువంటి రుణాలు. దాంట్లో దైవ రుణము, పితృ రుణము, ఋషి రుణము, ఆ తర్వాత భూత రుణము, మానవ రుణము అనొచ్చు దాన్ని. అంటే మానవుడు ఈ 4 రకాలైనటువంటి రుణములు ఉంటాయి. ఈ మానవ రుణాన్ని మనకి ప్రాణికోటికి ఏదైనా సహకరించి పెట్టడం అనేటువంటిది ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి వాటిలో అది కూడా వచ్చే ఇందాక డౌట్ గా మెసేజ్ పెట్టారు కాబట్టి దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక రేపటి ప్రవచనంలో మళ్ళీ మిగతా శ్లోకాలు మనం